వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్. అయితే బస్సు ప్రమాదం జరిగేటువంటి సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి హాస్పిటల్ తరలిస్తున్నారు స్థానికులు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. అయితే జాతీయ రహదారిపైన బస్సు బోల్తా పడడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ రహదారిపైన ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు నక్కపల్లి పోలీసులు. అయితే ప్రయాణికులు చాలా మంది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే డ్రైవర్ యొక్క నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. మనం విజువల్స్లో చూసుకున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి తమిళనాడు రాష్ట్రంలోకి చెన్నైకి వెళ్తున్నటువంటి బస్. ఒక్కసారిగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, అతివేగం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరుస ప్రమాదాలపైన మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి, పలువురికి తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కూడా వీరిని తరలించారు. సో హాస్పిటల్లో సహాయక చర్యలు, వైద్య సహాయాన్ని కూడా అందిస్తున్నారు స్థానికులు. వెంటనే ఆ బస్సును లోపల ఉన్నటువంటి వారిని బయటికి వెలికి తీయడం, సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించేటువంటి ప్రక్రియను కూడా చేపట్టారు. అయితే ఈ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించిన కారణాలపైన పోలీసులు అన్వేషిస్తున్నారు, దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏంటి? పోలీసులు ఏమైనా ప్రాథమికంగా వెల్లడించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే వేకువజామున 3:30 నుంచి 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇది తమిళ ఏదైతే చెన్నై నుంచి భువనేశ్వర్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో గుర్తించారు. సుమారు 36 మంది ప్రయాణికులతో ఈ బస్సు ఉన్నట్టు పోలీసులు గుర్తించినటువంటి సిచ్యువేషన్. అయితే బస్సు బోల్తా పడిన వెంటనే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు హుటాహుటిన బస్ దగ్గరికి చేరుకోవడం, బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ స్వల్ప గాయాలైనటువంటి వాళ్ళని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి బస్సు ఒక్కసారిగా బోల్తా పడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులందరినీ కూడా ఎవరైతే స్థానికుల సహాయంతో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే బస్సులో 36 మంది, అందులో 12 మంది వరకు తీవ్ర గాయాలైనట్టు గుర్తించినటువంటి సిచ్యువేషన్. అయితే మిగిలిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. బస్సుకు సంబంధించినంత వరకు కూడా వేకోజోగును కావడం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బోల్తా పడిందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బస్సు పైన ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించినంత వరకు కేవలం నియంత్రణ కోల్పోవడమా లేకపోతే నిద్రమత్తు వల్ల ఇది జరిగిందనే దానిపై కూడా పోలీసులు పూర్తి ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ పెడితే అక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకవైపు దగ్ధమవుతుంటే మరొక వైపు యాక్సిడెంట్ గురవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆర్టీఓ అధికారులు అప్రమత్తం కావాలి. ప్రైవేట్ ట్రావెల్స్ అధికారులు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టకపోతే మరిన్ని ప్రమాదాల పునరావృతం అయ్యే అవకాశం ఉందంటూ కూడాను అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భరత్, కొంతవరకు అంటే ప్రాణ నష్టం సంభవించకపోవడం కొంతవరకు ఊరటనిచ్చేటువంటి అంశంగానే భావించాలి. రెండు గాయపడినటువంటి వారికి ఎలాంటి వైద్య సహాయం అందిస్తున్నారు? అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే వేకోజామున బస్సు రోడ్డు పైన బోల్తా పడినటువంటి ఘటన నేపథ్యంలో నక్కపల్లి నుంచి పూర్తిగా కూడా హైవే దిగ్బంధం అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే బస్సు అనేది రోడ్డు పక్కనే పడిపోయినటువంటి నేపథ్యంలోనే
పూర్తిగా హైవే 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పోలీసులు ఒకటొకటిన ఘటనా స్థలికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అయితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ బయటికి తీసిన తర్వాత బస్సుని మళ్ళీ యథాస్థానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. మరీ ముఖ్యంగా ప్రయాణికుల్లో గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరం అనుకుంటే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి కానీ లేదా విశాఖ కేజీహెచ్కి కానీ తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రెసెంట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గా ఉందంటూ కూడా అధికారులు వైద్య శాఖ అధికారులు చెప్పడంతో కొంత ఊపిరి పీల్చుకునే ప్రయత్నంగానే ఉంది. అయితే బస్సుకు సంబంధించినంత వరకు చెన్నై టు ఒరిస్సా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఒరిస్సాకు సంబంధించినంత వరకు ప్రజలు ఎక్కువ మంది ఉన్నట్లుగా గుర్తించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సంబంధించినంత వరకు ఈ హైట్ వ్యవహారంలో కానీ లేదా నిద్రమత్తు వ్యవహారంలో నిద్రమత్తా లేకపోతే భరత్ కొంతవరకు అంటే కేవలం డ్రైవర్ యొక్క నిద్రమత్తు కారణంగా నీ ప్రమాదం సంభవించిందా? బస్సు ఫిట్నెస్ కి సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఆ కోణంలో ఏమైనా ప్రక్రియ చేపట్టారా? ప్రజెంట్ అయితే బస్సుకు సంబంధించినంత వరకు కూడాను డ్రైవర్ ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం అంటూ జరిగింది. బస్సుకు సంబంధించి పూర్తి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా, అసలు నిద్రమత్తు కారణంగా జరిగిందా లేదనుకుంటే మరే ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగిందని దానిపై కూడా పోలీసులు విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. పోలీసులు విచారణ అనంతరం కూడా మిగిలిన విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రెజెంట్ అయితే ఇది చెన్నై టు భువనేశ్వర్ వెళ్తున్నటువంటి బస్సు కావడంతో అది నక్కపల్లి వద్ద ప్రమాదం గురైనటువంటి నేపథ్యం. ఎవరైతే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల్లో గాయాలతో ఉన్నటువంటి వాళ్ళు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వాళ్ళని వేరే మార్గాల ద్వారా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే కార్యక్రమం అయితే జరుగుతూ ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్. ప్రధానంగా బస్సు ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. అయితే క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించకపోవడం మాత్రం కొంతవరకు ఊరటనిచ్చేటువంటి అంశంగానే భావించాలి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలపైన మాత్రం రోజుకో ఘటన చోటు చేసుకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి. తాజా ఘటనలో మాత్రం ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు అక్కడే ఉన్నటువంటి స్థానిక ప్రజలు. తెల్లవారుజామున కావడం, మరోవైపు డ్రైవర్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కారణమో లేదా అతివేగమో ఈ ప్రమాదానికి తీవ్రమైనటువంటి కారణంగా మారుతుంది. డ్రైవర్ నిద్రమత్తు ప్రధానంగా కారణంగా తెలుస్తుంది, ప్రాథమికంగా వెల్లడిస్తున్నారు పోలీసులు. అయితే భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తుండగా బస్సు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. అయితే జాతీయ రహదారిపైన బస్సు బోల్తా పడడంతో ఆ రహదారిపైన రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో పోలీసులు కూడా నక్కపల్లి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు జాతీయ రహదారిపైన. సో ప్రయాణికులు చాలా మంది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు అధికారులు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సో ప్రమాదంలో గాయపడినటువంటి వారిని నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మన విజువల్స్ లో చూసుకుంటున్నట్లుగా జాతీయ రహదారిపై ఇక్కడే ఉన్నటువంటి కాలువలోకి బస్సు ఒక్కసారిగా దూసుకువెళ్లి బోల్తా పడినటువంటి పరిస్థితి కనబడింది. 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు బోల్తా పడడంతో 12 మంది స్వల్పంగా గాయపడినటువంటి సిచ్యువేషన్. సో మరింత వేగంగా బస్సు ప్రయాణించి ఉంటే మాత్రం కొంతవరకు భారీ నష్టమే వాటిల్లేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. నిద్రమత్తు కారణంగా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా, అతివేగం కారణంగా, సో రాంగ్ రూట్ కారణంగా, ఓవర్టేక్ల కారణంగా ఇటీవలే కాలంలో జాతీయ రహదారులపైన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వ్యవహారాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సరైనటువంటి ఫిట్నెస్ లేకపోవడం, బ్రేకింగ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం, సో బస్సు నిర్వహణలో లోపాలు ఉండడం, ఈ మొత్తం కూడా అనేక ప్రమాదాలకు కారణంగా తెలుస్తుంది. అయితే తాజాగా నక్కపల్లిలో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదం పైన పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. కేవలం నిద్రమొత్తే ఈ ప్రమాదానికి కారణమా, మరి ఇతరమైనటువంటి కారణం ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.